హనుమంతుడి కోసం దిగి వచ్చిన ఆదిపురుషుడు అంటున్న ట్రేడ్ అనలిస్టులు, వాడెక్కడున్న రాజేరా అంటున్న ప్రభాస్ ఫ్యాన్స్. ప్రాణాలతో ఉంటే వీడెక్కడున్నా రాజేరా. మరి ఆ కథ కమిషన్ ఏంటో మనము తెలుసుకుందాం పదండి. ఇక మనకు తెలుసు కదా, తేజ సజ్జ హీరోగా హనుమాన్ అనే మూవీతో వస్తున్నాడని. ఎప్పుడో సంవత్సరం క్రితం రిలీజ్ డేట్ని అనౌన్స్ చేసినా థియేటర్లు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారు. అసలు మూవీ రిలీజ్ అవుతుందో లేదో కూడా తెలియని పరిస్థితి. ఒక టాప్ హీరో మూవీ రిలీజ్ అవుతుంది, ఎస్ కరెక్ట్. కాకపోతే 10 థియేటర్లలో 8 థియేటర్లు ఆ హీరోకి ఇచ్చినా కనీసం 2 థియేటర్లన్నా చిన్న హీరోకి ఇవ్వాలి అనే న్యాయం లేదా? అందరూ ఇండస్ట్రీ పెద్దలే మీడియా ముందుకు వచ్చి రామకృష్ణ పరమహంస లెవెల్లో స్పీచ్ ఇస్తారు, కానీ రియాలిటీలో పరమ నీచంగా వ్యవహరిస్తారు. వ్యాపారం వేరు న్యాయం వేరంటారా? కానీ నీతి లేని వ్యాపారం ఎందుకు అంటున్నారు ట్రేడ్ అనలిస్టులు. ఒక తమిళ్ హీరోతో తెలుగు ప్రొడ్యూసర్ మూవీ తీస్తే అది తెలుగు సినిమానే. మళ్ళీ అదే ప్రొడ్యూసర్ డబ్బింగ్ సినిమాలని అదే మూవీస్కి థియేటర్లు ఇవ్వడు. మళ్ళీ అదే సినిమాలకి 100 కొద్ది థియేటర్లు ఇచ్చి తెలుగు సినిమాలని దెబ్బతీస్తాడు. అంటే డబ్బు పలుకుబడి ఉండడానికి న్యాయం వివిధ రకాలుగా దొరుకుతుందన్నమాట మన దేశంలో. సంక్రాంతికి ఎవరు ముందుగా రిలీజ్ డేట్ని అనౌన్స్ చేశారని కాకుండా క్యాస్టింగ్ను బట్టి సినిమా వాయిదా వేసుకోమని ప్రెజెంట్ చేస్తున్నారు. పైగా బెదిరింపులు కూడా. 6 నెలల కంటే ముందే జనవరి 12న డేట్ని ఫిక్స్ చేసుకుంది హనుమాన్. పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న హనుమాన్ కేవలం తెలుగు వెర్షనే కాకుండా 15 భాషల్లో డబ్ అవుతుంది. ఆల్రెడీ పోస్టర్స్ మొత్తం ప్రింట్ చేశారు. ప్రమోషన్స్ కోసం దాదాపు 5 కోట్ల పైన ఖర్చు కూడా చేశారు. టీజర్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక హనుమాన్కి క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు వెనక్కి తగ్గమంటే అయ్యే పనేనా? ఏది ఏమైనా హనుమాన్కి పూర్తిగా అన్యాయం జరుగుతున్న మాట మాత్రం వాస్తవం. అయితే కర్మ ఎవరిని వదిలిపెట్టదు, అందరికీ దూల తీర్చేస్తుంది. మనం చేసే చెడు ఎట్లయితే తిరిగి మన కొంప ముంచుతుందో, మనం చేసే మంచి కూడా మునిగిపోతున్న మన నావని పైకి లేపుతుంది. సరిగ్గా హనుమాన్ మూవీకి కూడా అదే జరుగుతుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ప్రశాంత్ వర్మ. లాభాపేక్ష లేకుండా చేసిన పనులు ఇప్పుడు ఆయనకు తోడుగా నిలిచాయి. ప్రభాస్ ఆదిపురుష్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి డైరెక్టర్గా తన వంతు బాధ్యతలు నెరవేర్చాడు. అదే ఇప్పుడు అతనికి మేలు చేస్తుంది. హనుమాన్ మూవీ టీం జనవరి 7న ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆ ఈవెంట్కి సలారోడ్ని గెస్టుగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారంట. నిజంగా అదే జరిగితే హనుమాన్ మూవీ థియేటర్స్లో రచ్చ చేయడం ఖాయం. దాంతో ఆ హనుమంతుడి కోసం ఆ ఆదిపురుషుడే దిగి వస్తున్నాడని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. సలారోడు సినిమాల్లో శత్రువులని చీల్చి చెండాడినా, కత్తులు గొడ్డళ్లతో వెంటాడి నరికినా రియల్ లైఫ్లో మాత్రం అందరికీ డార్లింగే. ప్రేమ పంచడం తప్ప దెబ్బ తీయడం తెలియదు. అన్నం పెట్టి కడుపు నింపడం తప్ప కడుపు కొట్టే ఆలోచన కల్లో కూడా చేయడు. అడిగిన వాడికి లేదనకుండా తన వంతు సాయం చేస్తాడు. అందుకే డార్లింగ్ అని పిలవడానికే అందరూ ఎక్కువగా ఇష్టపడతారు. బహుశా ఆ ధైర్యంతోనే ఈ ఈవెంట్కి గెస్ట్గా పిలిచుంటాడు ప్రశాంత్ వర్మ. అయితే ఇక్కడ ఒక డౌటు, సలార్ మూవీతో భారీ కంబ్యాక్ ఇచ్చాడు. కలెక్షన్లో ఊచకోత కోశాడు. తోపులమంటూ ఎగిరిన వాళ్ళ నడ్డి విరగొట్టాడు. ఇంత పెద్ద ప్యాన్ ఇండియా సినిమా, అది కూడా తన సినిమా అయినా కానీ ఒక్కసారి కూడా మీడియా ముందుకు రాలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయలేదు, ఫ్యాన్స్తో ఇంటరాక్ట్ అవ్వలేదు, ఇంటర్వ్యూస్ లాంటివి కూడా చేయలేదు. కనీసం సలార్ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా ముఖం చూపించలేదు. అలాంటిది ఇప్పుడు హనుమాన్ కోసం నిజంగా వస్తాడని డౌట్ పడుతున్నారు అందరూ. కానీ చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎవరు పిలిచినా ఎలాంటి మొహమాటం లేకుండా ఆ ఈవెంట్స్కి వెళ్ళి ఆ హీరోలకి తన వంతు సాయం చేస్తుంటాడు ప్రభాస్. అలాంటిది తన సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన తేజ సజ్జకి తన మీద అభిమానంతో ఆదిపురుష్ మూవీకి ప్రీ రిలీజ్ ఈవెంట్ డైరెక్టర్గా సహాయం చేసిన ప్రశాంత్ వర్మకి ఇంత కష్టం వస్తే సహాయం చేయకుండా ఉంటాడా అనేది ఇంకో ప్రశ్న. ఒకవేళ ఆ ఈవెంట్కి గెస్ట్గా రాకున్నా కనీసం ఒక ఇంటర్వ్యూతో అయినా తన వంతు సాయం తాను చేస్తాడని ట్రేడ్ అనలిస్టుల మాట. మరి చివరికి ఏం జరుగుతుందో తెలియాలంటే ఆ ఈవెంట్ వరకు ఆగాల్సిందే. కానీ నిజంగా ఆ ఈవెంట్కి గెస్ట్గా వస్తే మాత్రం కథ మామూలుగా ఉండదు. హనుమాన్ మూవీ రేంజ్ ప్యాన్ ఇండియా కాదు, ప్యాన్ వరల్డ్ స్థాయికి వెళ్ళిపోతుంది. ఇది రాసి పెట్టుకోండి. అన్ని కష్టాలకు ఆ హనుమంతుడిని వేడుకుంటాం, కానీ ఆ హనుమంతుడికే కష్టం వస్తే ఎవరిని వేడుకుంటాడు? ఇంకెవరిని? ఆ రాముణ్ణి. అలాగే తేజ సజ్జ అనే ఈ హనుమాన్ ప్రభాస్ అనే రాముణ్ణి శరణు వేడుతున్నారు. మరి ఏం చేస్తాడో చూద్దాం. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఇది వీడియో. ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ, టేక్ కేర్, బై బాయ్.